అధికారుల బృందంతో రెగ్యులర్గా గ్రామాలు మనం ఉండేటువంటి వాటిని పర్యటించడం అనేటువంటిది మా ప్రభుత్వంలో ఆనవాయితీగా ఉండేది. అది కొనసాగిస్తూ ఈరోజు వెంకటాపురం గ్రామాన్ని ప్రత్యేకంగా ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ అయిన తర్వాత అనేక ఇబ్బందులతో ఉన్నటువంటి గ్రామం, మౌలిక సదుపాయాలు అవనివ్వండి, ఇతరత్ర ప్రభుత్వ పథకాలు అవనివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి వచ్చేటప్పటికి ఇక్కడ ఉండేటువంటి ఈ వ్యవస్థలు ఏవైతే ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలతో వీళ్ళకి ఏ రకమైన అనుబంధం, గ్రామస్తులకి ప్రభుత్వ యంత్రాంగానికి ఒక కనెక్షన్ అనేటువంటిది మిస్ అయింది. కాబట్టి దాన్ని మరలా ఆ కనెక్ట్ చేస్తూ అధికారులతో సత్సంబంధాలు ఎప్పుడైతే గ్రామ పెద్దలకి గ్రామస్తులకి ఉంటుందో ఈ ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా చేసేటువంటి ఏ పథకమైనా సత్ఫలితాలు ఇస్తుంది. సో అది ఈ రాష్ట్రంలో మిస్ అయింది. అందువల్ల మనకి ఈరోజు తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏ, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఈరోజు కూడా మా ఉద్దేశం కూడా ఇప్పుడు ఎన్నికైన నాటి నుంచి ప్రతి వాటిలో ఉండేటువంటి సమస్యలను గుర్తించడం, ప్రభుత్వ అధికారులతో కలిసి మనము ఎప్పుడైతే అన్ని శాఖల వారితో తిరుగుతున్నామో స్పష్టంగా ఏది ప్రయారిటీ వైజ్ చేయాలనేటువంటిది అవగాహన వస్తుంది. సో వాటిపైన ఒక అవగాహన తెలుసుకోవడానికి ఈరోజు వెంకటాపురం గ్రామ విజిట్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.